జూన్ నెల జేసునాథుని దివ్యహృదయము యొక్క పూజిత మాసము. 3 వరోజు. ధ్యానాంశము: దివ్యహృదయము మీది భక్తి వలన లభించు మేలులు. క్రీస్తువులు ఈ దేశములో దివ్యహృదయమును కొనియాడుచు వచ్చుచున్నారని చూచునప్పుడు మనకు సంతసము నొందును. నెల యొక్క మొదటి శుక్రవారమును పండుగ దినముగా అనేక విచారణలలో మహాభక్తి ఆడంబరముతో కొనియాడుచున్నారు. ఆ దినములలో అనేక క్రీస్తువులు పూజకు వచ్చి భక్తితో దివ్య సత్ప్రసాదమును లోకొనుచున్నారు. కొన్ని విచారణలలో దీనికిగాను 4 నుంచి 5 మైళ్ళ దూరము నుండి రావలసియున్నను తమ ప్రయాసను జేసునాథుని దివ్యహృదయమునకు సంతోషముతో ఒప్పగించుచున్నారు. ఈ సుకృత భక్తిచేత జేసునాథుని దివ్యహృదయము ఎంతో ఓరట పొందును. మరియు ఇందుచేత క్రీస్తువులకు ఎన్నియో జ్ఞానమేలులు వచ్చును. తిరుహృదయము మీది భక్తి వలన లభించు కలములు అపరిమితముగా ఉన్నవి. ఎందుకనగా అందరికీ ఈ భక్తి సాధకము చాలా ప్రయోజనముగా నుండునని పునీత మార్గరిత మరియమ్మకు ఏలినవారు తామే దర్శనములో ఎరిగించియున్నారు. తిరుహృదయము వరప్రసాదములను జ్ఞానమేలులను నిండిన కణజము గనుక ఈ భక్తి సాధకము చేత అందరూ తమ అంతస్తునకు అవశ్యమైన దేవ సహాయమును తప్పక పొందుదురు. తిరుహృదయమునకు తన్ను నిండుగా నొప్పగించి తమ వల్లనైన ఆరాధన స్తుతివందనములను చెల్లించునది. పుణ్య సాంగమునకు పోవు మార్గముగా ఉన్నది. ఏ చోట్లలో తిరుహృదయము మీది స్నేహము తేజరిల్లునో అక్కడనే పరస్నేహమును విస్తరిల్లును. ఈ భక్తి సాధకము చేత మనము మన కుటుంబములలో సమాధానమును, మన పనులలో దేవాశీర్వాదమును, దుమ్హఖములయందు ఆరటయును పొందుదుము. మన జీవిత కాలమునందును విశేషముగా మరణ సమయమందును ఈ తిరుహృదయము తప్పని శరణముగా నుండును. న్యాయతీర్పు విధించువారగు జేసునాథుని దివ్యహృదయము మీద ఎడతెగని భక్తి నుండిన ఎడల మరణను ఎంత మధురముగా నుండును. పునీత మార్గరిత మరియమ్మ ఇంక చెప్పినది ఆలకించుడి. ఇతరులు తిరుహృదయమును ఎరిగి ఆరాధింపవలేనని ప్రయాసపడు వారల నామములు జేసునాథుని హృదయములో ఎన్నటికి చెడని విధముగా వ్రాయబడియుండును. మరియు తమ హృదయము మీద భక్తిగా నుండి మమ్మును పూర్ణముగా ఒప్పగించిన వారలు నిర్భాగ్యముగా చావనేరరని నాకు వాగ్దతమిచ్చిరి. అయిన తమ సేవకులు ఈ లోకములో స్లీవలేక జీవించుదురని వారు చెప్పియుండలేదు. కాబట్టి జేసునాథుని దివ్యహృదయం మీది భక్తి ఈ లోకములో వరప్రసాదములను స్రవించు ఆటగాను, పుణ్యములను అనుసరించను ప్రేరేపించును. మరులోకములో నిత్య మహిమకు ఆస్పదముగాను ఉండును. జేసునాథుని నిమిత్తము మన చెడ్డ ఆశలను జయించును. మోక్షము పొందుటకు కావలసిన సృష్టింపబడిన వస్తువుల నుండి మన హృదయ పట్టుదలను త్రోసివేయను. సర్వేశ్వరుని మితిలేని పరిశుద్ధ తనమునకు విరోధమైన దుర్గుణముల నుండి మనలను కాపాడను తోడుగానున్నది. మరియు మనకు కలుగు సకల కష్ట సంకటములయందు దుభమును మంచి మనస్సుతో వాటిని గైకొనుటకు జ్ఞాన ధైర్యమును మన హృదయము జేసునాథుని హృదయమునకు సమానముగా నుండుటకు కావలసిన పుణ్యములను ఈ భక్తి సాధకమునిచ్చును. మరియు పై చెప్పిన మేలులు లభించుటగాక జేసునాథుడు తమ తిరుహృదయం మీద భక్తిగల వారకు పునీత మార్గరిత మరియమ్మ ద్వారా 12 వాగ్దత్తములు ఇచ్చిరి. అవి ఏవనగా: 1. తమ అంతస్తు యొక్క అప్పులను చక్కగా నెరవేర్చదగిన వరప్రసాదములను దయచేయుదుము. 2. వారల కుటుంబములలో సమాధానము స్థాపించుదుము. 3. వారల సకల దుమఖదృతములలో ఓరటగా ఉందుము. 4. వారల జీవిత కాలములోను విశేషముగా వారల మరణ సమయమునందును తప్పని శరణముగా ఉందుము. 5. వారల సకల కార్యములకు హేరాళ ఆశీర్వాదములను నొసగుదుము. 6. మా హృదయము పాపాత్ములకు దయారసము యొక్క ఓరటేను గట్టుకానని కరుగా సముద్రమునే ఉంటే ఉండును. 8. పుణ్యమార్గములో భక్తి చురుకులేని ఆత్మలు భక్తి చురుకు పొందును. 8. పుణ్య మార్గములో భక్తి చురుకుగల ఆత్మలు అతి శీఘ్రముగా సాంగోపాంగము నొందుదురు. 9. మా హృదయ పటమునేనను స్వరూపమునేనను ఏ ఇండ్లలో పూజ్యముగా ఉంచుకుని గౌరవించుదురో ఆ ఇండ్లను ఆశీర్వదించెదము. 10. పాపములో మూర్ఖతనముగా నిలిచిన పాపాత్ముల చిత్తమును కరిగించు వరమును గురువులకు నిచ్చెదము. 11. మా హృదయ భక్తిని ఇతరుల మనస్సులో పుట్టించ ప్రయాసపడు
వారల నామములు మా హృదయములో ఒకనాటికిని చెడని అక్షరముల వల్ల ముద్రింపబడును. 12 వరుసగా 9 నెలల యొక్క మొదటి శుక్రవారమునందు దివ్యనత్ప్రసాదము తీవారలు మరణ సమయములో తమ పాపముల మీద మనస్తాపపడి చనిపోవు వరము మితిలేని బలముగల మా హృదయము యొక్క స్నేహము ఒసగును. ఇటువంటి వారలు మాకు శత్రువులుగా నుండినను దేవ ద్రవ్యానుమానములు పుచ్చుకొనకుండా నిర్భాగ్యముగా చావనేరరు. వారలు చనిపోవునప్పుడు మా హృదయము వారలకు నిశ్చయమైన శరణముగా నుండును. చరిత్రము మరువదేశములో పూర్వమున వేదమును బోధించు చుండిన ఒక గురువు యొద్దకు ఒకనాడు ఒక బీద స్త్రీ వచ్చెను. ఆమె యొద్ద వెలిగిన విశ్వాసమును భక్తిని చూచి స్వాములవారు, కుమార్తె నీది ఏ ఊరు అని అడుగగా ఆ స్త్రీ, స్వామి, నేను ఎక్కడనున్నానో అదే నా ఊరు. నా తల్లిదండ్రులు చనిపోయిరి. నా జీవమునకు నేమి చిక్కునోదాని మూలముగా జీవించుచున్నాననగా స్వాములవారు, నీవేమి పని చేయుచున్నావని అడిగిరి. స్వామి, ప్రతిదినము కట్టేలేరి సంతకు గొనిపోయి అమ్ముకుని వచ్చుచున్న దానను కొన్ని సమయములందు అర్ధన లాభము దొరకును, కొన్ని సమయములలో ఏమీ దొరకదు. భోజనము లేని దినములలో ఒక్క ప్రొద్దుగా నుండి ఈ తపస్సును జేసునాథుని దివ్యహృదయ స్నేహమునకుగాను అవిశ్వాసులు మనస్సు తిరుగునట్టుగాను ఒప్పగించుచున్నానని ఆ స్త్రీ ఉత్తరమిచ్చెను. ఈ వార్తలను వినగానే స్వాముల వారి హృదయము కనికరము వల్ల కరిగి నీకే వెంటనే ₹1 ఆమె చేతిలో పెట్టిరి. ఈ రూపాయను చూడగానే గొప్ప ద్రవ్యమును చూచినట్టు ఆమె హృదయము సంతోమము చేతనుప్పొంగనది. అయిన ఈమె స్వాముల వారి దిక్కు చూచుచు ఇంటికి పోనిష్టము లేక అట్లే నిలుచుకొని యుండెను. ఇంకను ఏమైనను కావలైనా చెప్పమని గురువు చెప్పగా ఆ స్త్రీ, స్వామి, నా భర్త చనిపోయి 3 సంవత్సరము అయింది. అది మొదలుకొని ఎప్పుడు నా చేతికి ₹1 దొరకునో అప్పుడు ఆయన ఆత్మ విశ్రాంతి నిమిత్తము పూజ చేయించవలెనని కాచుకుని యుంటిని. స్వామి, దయచేసి ఈ రూపాయను మరల మీరు పుచ్చుకుని పూజ చేయండి. జేసునాథుని తిరుహృదయము నిమిత్తము తపస్సు చేయుదును, ఒక్క ప్రొద్దు ఉండుదును అనెను. దీనిని వినిన స్వాములవారు, కుమార్తె, ఈ రూపాయను నీ భోజనము నిమిత్తము ఉంచుకొనుము, రేపు నీ తలంపు ప్రకారము పూజ చేసి ఒప్పగింతుమని చెప్పగా ఆ స్త్రీ నిండా సంతోషపడి తిరుహృదయమును స్తుతించుచునింటికి పోయెను. జేసునాథుని దివ్యహృదయ భక్తులందరికీ నీ బీద స్త్రీ మహా ఉత్తమ మాతృకగా నున్నది. తిరుహృదయమును స్నేహించుచున్నామని చూపించుటకు మనమును కొన్ని సుకృత్యములను చేసి ఒప్పగించవలసినది. పునీతులు నడచిన విధమును చూడండి. నేను క్రీస్తునాథుని స్నేహము నిమిత్తము ఎంత జపము చేసినను మోక్ష భాగ్యము పొందుటకు ఇది చాలదని తెలిసి తమ చెడ్డ ఆశలను అణచి కష్టములను ఓర్పుతో సహించి లెక్కలేని సుకృత్యములను చేసిరి. జేసునాథుని దివ్యహృదయము ఒక నాటికిని తగ్గని స్రవించు ఆటగా ఉన్నది. ఆ ఓట నుండి మన రక్షణమునకు అవసరమైన వరప్రసాదముల ప్రవాహము పారుచున్నది. ఆయనను నీటి ప్రవాహము దగ్గర కూర్చుండి ఓరక చూచువాడు ఏలాగూ తన దాహము తీర్చుకొనును, అలాగున ప్రయాసలేక తిరుహృదయము నుండి కారుచున్న వరప్రసాదములు మనకు ఆరక వచ్చున తిరుహృదయము మీది భక్తి మాటలయందును తలంపునందును అనగలేదు గాని ఈ భక్తిని సుకృత్యముల చేత చూపించవలెను. మన కుటుంబములయందును ఊరియందును నిండు విశ్వాసము వల్లను మంచి క్రీస్తువునకు తగిన నడత వల్లను పుణ్యమాతృకగా నుండి తిరుహృదయము చూపించిన పుణ్యములను అనుసరించవలెను. పునీత మార్గరిత మరియమ్మగారి సుకృత వాక్యము మన హృదయములయందును ఇతరుల హృదయములందును దివ్యహృదయం మీద భక్తి ఎప్పుడునూ జీవించ మనవల్లనేనంత ప్రయాసపడవలేను. మనము ప్రొద్దున లేనప్పుడు తిరుహృదయ స్తోత్రమునకుగా మనము జీవించుచున్నానుని తలంచి మన ఆత్మను శరీరమును దానికి ఒప్పగించవలేను. నిద్రకు పోవుటకు ముందు ఆ తిరుహృదయము ఆ దినము మనకు చేయ నవధరించిన సకల సహాయ ఉపకారములకు మేలెరిగిన స్తోత్రములు చెల్లించిన పిమ్మట మనము చింతన వాక్కు క్రియల వల్ల కట్టుకొనిన దోషములను తలంచి మనస్తాపపడి ప్రతిజ్ఞ చేసి ఆ తిరుహృదయము వాటిని శుద్ధపరచునట్టుగా బ్రతిమాలి ప్రార్థించవలేను. సుకృత జపము. జేసునాథుని దివ్యహృదయమా, మీ మీద నా నమ్మకమంతటిని ఉంచుచున్నాను. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను.
జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి, బలపరచి, బాగుచేసి, మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునే యుందురుగాక. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేతనిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి.